నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఖలీఫా స్టోరీస్ మధ్య కొన్ని చెప్పుకున్నాం. అలాంటివి ఏదైనా ఖలీఫా స్టోరీస్ ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటే చెప్పండి. ఖలీఫా అల్ రషీద్ ఆయన రాజ్యం చేసే రోజుల్లో ఆయన చాలా తరచుగా మారువేషంతో తిరిగేవాడు. ఖలీఫా ది అరేబియన్ నైట్స్ కథల్లో వస్తాయి. ఈ కథలు ఎందుకు చెప్తున్నారు లాంటి క్వశ్చన్లు అడగద్దు, విషయం మాత్రం వినండి అంతే. ఒకవేళ మీకు ఈ కథలు నచ్చకపోతే ఈ కథ వదిలేసి ఇంకో కథ వినండి అంతే. అయితే ఈయన మారువేషంలో ఒక హమ్దూన్ అని ఆయనతో పాటు ఉండే ఒక సర్దార్ని తోడుగా ఉంచుకునేవాడు. ఇద్దరు కలిసి మారువేషాల్లో వ్యాపారస్తుల వేషాల్లో తిరిగేవాడు. మామూలుగా ఖలీఫా అనగానే ఆయన డ్రెస్సింగ్ అవి తెలిసిపోతాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ బట్టలు గిట్ల అవేం లేకుండా మామూలు వ్యాపారస్తులు వేసుకునేవి తలపాగాలు, కాస్త బవిరిగడ్డాలు అలా పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. అయితే ఒకసారి ఏమైంది, ఆయన రాజ్యంలో ఏవో మొత్తం ఊరంతా ఎక్కడ చూస్తారు, అది చాలా పెద్ద సామ్రాజ్యం కదా. ఒకనాడు ఓ పక్కకి వెళ్ళారు. అక్కడ ఒక అత్యద్భుతంగా అందంగా ఉన్న తోట, దానికి లోపలగా కనపడుతున్న చక్కటి ఒక భవంతి కనపడ్డాయి. తోటలో ఉన్న పువ్వులు కానీ, ఆ పళ్ళు కానీ, ఆ చెట్లు కానీ ఎంతో కళాత్మకంగా పెంచినట్టు తెలుస్తోంది. వీళ్ళు అట్టించి వచ్చినప్పుడు ఓసారి చూశారు, మళ్ళీ ఇటు తిరిగినప్పుడు ఇంకోసారి చూశారు. బాగుందని దాని చుట్టుపక్కల తచ్చాట్లాడుతున్నారు, ఎవరిది ఇది అని. ఎంత బాగుంది, ఎవరిది అయి ఉంటుంది ఏమిటి అని. అయితే ఏమైంది, ఆ తోటలోంచి ఒక ఇద్దరు కుర్రాళ్ళు బయటకు వస్తున్నారు. వీళ్ళు ఏం చేశారు, ఆ కుర్రాళ్ళు మాట్లాడుకుంటుంటే ఒక చోట బయట కూర్చొని చెట్టు కింద ఏదో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. వీళ్ళు పోయి వాళ్ళ వెనకాలే నిలబడ్డారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇవాళ తన సహపంక్తిని భోజనం లేదని మన దొరగారు చాలా బాధపడుతున్నారు అన్నారు. ఆయన అన్నం తిండో ఏమిటో పాపం, ఏం అలవాటో అది, అతిథులు లేకుండా అన్నం తినరు. మనకి ఆశ్చర్యంగా అనిపించినా కూడా ఒక విషయం చెప్పాలి ఇక్కడ. అతిథి అభ్యాగతుల కోసం బ్రాహ్మలు వెయిట్ చేస్తారని మనం చాలా కథల్లో చూస్తాం. అవునండి. ఆ సమయానికి వచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళకి అన్నం పెట్టి కానీ తినకూడదనే నియమం. అలాంటివి మనకి గురు చరిత్ర కథల్లో, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో, తర్వాత మహాభారతంలో అతిథి ఆ సమయానికి ఎవరైనా వస్తే వాడికి అన్నం పెట్టి తీరాలి అని. అదే విషయం ఇలా ఈ ముస్లిమ్స్ కథల్లో కూడా కనపడుతుంది. చూడండి, అతిథికి అన్నం పెట్టాలి, అతిథి సహపంక్తిని అతిథి లేకపోతే అన్నం తినరు. దారేపోయే వాళ్ళు ఎవరినైనా రండి భోజనం చేద్దరు కానీ పిలుస్తారట వాళ్ళు. చాలా కోఇన్సిడెన్స్ కదా ఇది కనపడుతుంది. అయితే ఈ కుర్రాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కదా, తోట చూడ్డానికైనా ఎవరైనా వస్తే బాగుండ్రా, దొరగారు అన్నానికి మాడిపోతున్నాడు, ఆ మధ్య ఎప్పుడో కూడా ఇలాగే అయ్యింది అని మాట్లాడుకునేసరికి వీళ్ళు ఏం చేశారు, సరే భోజనానికి వాళ్ళే రమ్మంటున్నారు, ఆ తోటను లోపల నుంచి చూడొచ్చు, తర్వాత ఆ ఇల్లు ఎవరిదో తెలుసుకోవచ్చు. మన సామ్రాజ్యంలో ఒకడెవడో ఇట్లాంటి ఉత్తమ పురుషుడు, ఇంత పెద్ద తోట, ఇల్లు బాకిలి ఘనంగా ఉన్నవాడు, మరి తెలియాలి కదా ఖచ్చితంగా. సరే ఏం చేశారు, ఆ లోపలికి ఆ కుర్రాళ్ళ దగ్గరికి వెళ్ళారు. బాబు వ్యాపారస్తులం, ఈ బిల్డింగ్ ఎవరిది ఏమిటి అని అడిగారు. ఈ ఇల్లు అబూ అల్ హసన్ అని ఒక వ్యాపారస్తుడిదండి, ఆయన సహపంక్తి ఎవరిని లేదు భోజనం చేయరు, మీరు ఏ పని మీద వచ్చారు అంటే మేము వ్యాపారస్తులం బాబు, ఆయన్ని కలవడానికి వచ్చామన్నారు. రండి అని కుర్రాళ్ళు ఇద్దరు పరిగెత్తారు, దొరగారు అన్నం తింటాడు అని. సరే ఏమైంది, అది చాలా పెద్ద ఇల్లు, ఎంత బాగుందో, ఎన్ని ఏర్పాట్లు ఉన్నాయో చక్కగా, ఇల్లు చల్లగా ఉంది, విశాలమైన మందిరం. లోపలికి వెళ్ళారు ఇద్దరు. రండి అన్నాడు, కాళ్ళు కడిగిచ్చారు. అక్కడి నుంచి వీళ్ళకి పై తలగుడ్డలు నెత్తి మీద పాటు పెట్టుకునే పాగాలు తీసుకున్నారు. దానికో పనివాడు దీనికో పనివాడు, చక్కగా పన్నీరు జల్లిన విసనగర్రలతో విసిరారు. ఎంతో బాగుంది. అక్కడి నుంచి కుశలం కనుక్కున్నారు, ఏ ఊరండి ఏం వ్యాపారం అండి అన్నారు. అన్న తర్వాత లోపల గదిలోకి తీసుకెళ్ళారు. భోజనానికి ముందు తాగడానికి ఏదో షర్బత్ ఇచ్చారు. చక్కగా భోజనం వడ్డింపు ఎంత బాగుందో వాళ్ళ ఆతిథ్యం. ఈ హమ్దూన్ ఉన్నాడు రాజుగారితో పాటు, ఆయన పారవస్యంతో ఈ ఆతిథ్యపు గొప్పతనాన్ని తట్టుకోలేక కొన్ని ఇవి కూడా ఏమంటారు కవిత్వం కూడా వేశాడు, పాటలు కూడా పాడాడు. కానీ ఖలీఫాకి ఏదో కోపం వచ్చేసింది. అని ఇట్లా పెట్టుకున్నాడు, దుమదుమలాడుకుంటూ మొహం పెట్టుకుని, ఎవరో నువ్వు ఏమిటి నీ పేరు అని ఆమె అడిగాడు. అడిగితే నా పేరు పోయింది, నా పేరు అబూ అల్ హసన్ అండి, నేను బంగారము అది వ్యాపారం చేస్తాను, మరి మెయిన్ బజార్లో అంటే పెద్ద బజార్లో కొట్లున్నాయి, మరి ఎప్పటి నుంచో మా తాత ముత్తాతల నాటి నుంచి నాది వ్యాపారమేనండి అన్నాడు. నేను ఎవరో తెలుసా నీకు అన్నాడు. లేదండి మీ పేరు ఎవరో నాకు తెలియదు, మీరేదో వ్యాపారస్తులు దారిని పోతున్నారు, మీకు ఆతిథ్యం వాళ్ళు అతిథులకు అన్నం పెట్టడం నా విధి నా విధానం, అందుకని మా తాత ముత్తాతల నాటి నుంచి మేము ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాం. అతిథికి అన్నం పెడితే అల్లాకి అన్నం పెట్టినట్టు,
అన్నాడు. అనేసరికల్లా సర్ర మంచి కోపం వచ్చేసింది ఖలీఫాకి. విసుగ్గా ఉన్నాడు. గబుక్కుని హమ్దూని ఏం చేశాడు, గబగబా రాజుగారిని కొంచెం ఉండండి ఉండండి అని సంది, ఈయన మన ఖలీఫా అని చెప్పాడు. చెప్పేసరికి అతను ఆశ్చర్యపోయాడు. మిమ్మల్ని ఇలా దర్శనం చేసుకోవటం నా అదృష్టం, ఇదివరకు ఎప్పుడు చూడలేకపోయాను. మీరు ఇలా మా ఇంటికి వేయించేయటం నా పరమాదృష్టాల్లో ఒకటి. మీ వల్లే నా జీవితం ఇంత పరమాద్భుతంగా ఉంది ఇవాళ అన్నాడు. అని మీరేదో విసుగ్గా అసహనంగా ఉన్నారు, మీ కోపానికి కారణం ఏమిటి అంటే, ఈ గదిలో సామాన్లలో చాలా సామాన్లు మా తాతగారివి, ఆయన పేరుంది, ఆయన పేరున్న సామాన్లు నీ దగ్గరికి ఎలా వచ్చాయో చెప్పు అంటే, రాజకోటలో ఉండవలసిన సామాన్లు వీళ్ళ తాతగారైన అలీ అల్లా అనే పేరున్న ఇదే ఖలీఫా అలీ అల్లా అనే పేరున్న సామాన్లు మీ ఇంట్లో ఎలా వచ్చినాయి, అక్కడ కనపడుతున్న పెట్టెలు, సోఫాలు, ఇవన్నీ కూడా మావి, దివాణము అన్నీ కూడా రాజుగారి. ఆ తరపు ఏ తరంలో ఈ వస్తువులు తయారు చేయబడ్డాయో ఆ తరపు ఖలీఫా ఎవరో వారి పేరు చేర్చబడి ఉన్నాయి. ఈయన గుర్తుపట్టేశాడు వాటిని. ఎత్తివాసి కూడా అక్కడదే. ఓకే, మా తాతగారి పేరున్న సామాన్లు నీకు ఎలా దక్కాయో నిజం చెప్పమన్నాడు. అనేసరికల్లా అయ్యో అంతకంటే మహద్భాగ్యమా మహాప్రభు, తప్పకుండా చెప్తానన్నాడు. మా నాన్న మరణించాక నేను నా దుకాణాన్ని చూసుకునేవాడిని. మా దగ్గర బంగారం తాకట్టు పెట్టుకుని అప్పిచ్చే పద్ధతి ఉంది, లేదా బంగారాన్ని అమ్మే పద్ధతి ఉంది, బంగారాన్ని కొనే పద్ధతి ఉంది. దొంగ బంగారాలు అవి మేము కొనం. అయితే ఒకనాడు మహాసౌందర్యవతి అయిన ఒక అమ్మాయి మా దుకాణానికి వచ్చింది. రావటం జబర్దస్త్గా లోపలికి వచ్చింది. ఆమెను చూసి నేను మైమర్చిపోయాను. చాలా అందగత్తె, ఎంతో చక్కటి స్వరం, అసలు వస్త్రధారణ మహాద్భుతంగా ఉంది. 300 దినారాలు కావాలి నాకు అని అడిగింది. అలాగే అన్నాను. గుమాస్తాని పిలిచి 300 ఇప్పించాను. 300 తీసుకుంది, మాట్లాడకుండా డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపోయింది. 300 దినారాలకి ఏం పెట్టింది ఇక్కడ తాకట్టు? ఏమీ పెట్టలా. పోనీ బయట ఏదైనా ఉందా? ఏమీ లేదు. ఏమైనా చెప్పిందా? చెప్పలేదు. ఆవిడ అందానికి చూసి ఈయన ఇచ్చేసాడు. ఇచ్చేయంగానే గుమాస్తా ఏం చేసి 300 పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. కాదు అయ్యా, ఇది ఏ పద్దు మీద రాసుకోమంటారు అన్నాడు. అప్సరసల పేరుతో పద్దులేముంటాయి అన్నాడు ఈయన. అనేసరికల్లా అదేమిటండి అని ఏం చేశాడు, గుమాస్తా పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికల్లా ఆ వెళ్ళిన అమ్మ ఆయన్ని, నీ పేరేమిటి, నువ్వెవరిని, మొహం పగలగొట్టేసింది. మొహం పగలగొట్టేసుకుని గుమాస్తా వెనక్కి వచ్చాడు. మీ అయ్యగారితో చెప్పు నేను మొహం పగలగొట్టానని నేను కూడా చెప్పింది. నిర్ఘాంతపోయారు. ఏం చేయాలో తెలియలే. కానీ అంతసేపు అమ్మాయే గుర్తొస్తోంది ఇతనికి. అయితే మర్నాడు మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి అడిగింది, ఈసారి 500 కావాలి. నేను ఏమిటి ఇది ఎగ్గొట్టి పారిపోతాను అనుకున్నావు కాదు నువ్వు అన్నది. అలా ఏం అనుకోలేదన్నాడు. ఏం కావాలన్నాడు. నాకు 500 దినారాలు కావాలి. మళ్ళీ 500 దినారాలు రాయించాడు. పట్టుకెళ్ళిపోయింది. మూడోసారి మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి ఈసారి మళ్ళీ 500 తీసుకుంది. డబ్బులేమో వెళ్ళిపోతున్నాయి. ఈయనేమో అడగలేకపోతున్నాడు. మూడోసారి నాలుగోసారి వచ్చేసరికల్లా ఈసారి మొహం పగలగొట్టిచ్చేసుకుందాం, ఏమైనా సరే అడుగుదామనుకుని అమ్మాయి వెనకాల బయలుదేరాడు. కానీ దగ్గరికి వెళ్ళి అడిగేశాక మళ్ళీ రాదేమో, కనపడదేమో అని అనిపించడం మొదలుపెట్టింది. అయితే ఈ అమ్మాయి ఏం చేసింది, ఖలీఫా మందిరంలో వైపుకు వెళ్ళిపోయింది. అంటే ఖలీఫాకి సంబంధించిన అమ్మాయి. అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పాడు. అంటే ఇతను నేను ఇలా చెప్పాను అని చెప్తున్నాడు, కానీ నేరేషన్ కొంచెం నా లైన్లోకి తీసుకొచ్చాను అనమాట. సరే అమ్మకి చెప్పేసరికల్లా అమ్మాయి ఉంది, ఒరి నాయన ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాలి. ఖలీఫా మందిరం అంటే ఆయనకి పనిచేసే ఆడవాళ్ళు, వాళ్ళ మీద మనసులు వివాహాలు మనకు కుదరవు, వాళ్ళతో ఏం చేయలేం మనం. కాబట్టి ఇది మనసు వదిలేసాయి దీన్ని అని చెప్పింది మా అమ్మ. చెప్పింది కానీ నాకు ఇది కాలేదంటున్నాడు. వాళ్ళ అమ్మ చెప్పినా ఇతనికి మనసు ఇది కాల. ఎంతసేపు అమ్మాయే గుర్తొస్తుంది. అందాక వెళ్ళిన వాడిని ముందే పిలిస్తే బాగుండేది కదా అనిపించింది. కానీ ఏం చేయాలో తెలియలే. అయితే తర్వాత 2-3 రోజులకి మా నాన్నగారి స్నేహితుడు ఒకడు నాకు మంచి సలహాలు చెప్తాడు. తర్వాత పచారీ సరుకులు షాపులు ఉన్నాయి మాకు. ఈ బంగారపు కొట్లు, అమ్మకాలు, అప్పులు గటాలు కాకుండా పచారీ కొట్లు కూడా ఉన్నాయి మాకు. ఆ పచారీ కొట్లను చూసే ఒక ముసలాయన మా నాన్న ఫ్రెండ్, ఇతని నాన్న ఫ్రెండ్ చూడ్డానికి వచ్చాడు. వచ్చి పిల్లాన్ని చూసి ఆశ్చర్యపడి, ఏమిట్రా నాయన ఇలా అయ్యా, ఏమైనా ప్రేమలో పడ్డావా, మొహం పీక్కుపోయింది అన్నాడు. అనేసరికల్లా వీడు బిక్కమొహం వేసుకుని ఇతను చెప్పాడు ఇట్లా అయ్యింది, ఆ అమ్మాయి మీద మనసు పారేసుకున్నాను. ఆ అమ్మాయి ఏమో ఖలీఫా మందిరంలోకి వెళ్ళింది. వేరే వాళ్ళు వెళ్ళరు కదా, మామూలు రోడ్డు మీద పోయే వాళ్ళు రాజుగారి ఇంట్లోకి ఎందుకు వెళ్తారు, అక్కడుండే అమ్మాయి కాబట్టి వెళ్తుంది. అది సంబంధించిన అమ్మాయో అక్కడ ఆయనకి సేవించడానికి ఏర్పడిన వాళ్ళు ఏమిటో తెలీదు. అయ్యేసరికల్లా ఆయన ఏమన్నాడంటే,
ఒరే ఒక మాట విను, నాకు ఖలీఫాకి దుస్తులు కుట్టేటువంటి దర్జీ ఒకడు పరిచయం ఉన్నాడు, నాకు తెలుసు, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు, అక్కడ ఈ విషయం చెప్దు కానీ అక్కడ కనుక్కుందు కానీ అని చెప్పాడు. ఈయన ఏం చేశాడు, ఓ చొక్కా జేబు ఇట్లా చింపుకుని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి దర్జీ దగ్గరికి వెళ్ళాడు. ఈ జేబు కుట్టండి అన్నాడు. ఆ జేబు కాస్త జేబు కుట్టడానికి ఎన్ని ఇవ్వాలి డబ్బులు, పావలా ఇచ్చినా సరిపోతుంది కదా. ఈయన ఏం చేశాడు, 10 బంగారు దీనారాలు తీసి చేతిలో పెట్టాడు. దీనారాలు ఆయన దీనారాలు తీసుకున్న దర్జీ అంటే, బాబు ఏమన్నా ప్రేమలో పడ్డావా నాయన అని అడిగాడు. ఒళ్ళిపోయి తెలియట్లేదు. అయ్యేసరికల్లా ఇతను కొంచెం తట్టుబడి ఈయన ఏం చెప్పాడంటే, అవునండి ఒక అమ్మాయి ఇట్లా మా ఆస్థానానికి వచ్చేది, మా షాప్కి వచ్చింది, మరి 3 సార్లు డబ్బులు పట్టుకెళ్ళింది, మరి డబ్బులు పట్టుకెళ్ళింది కానీ డబ్బుల గురించి నాకు లెక్కే లేదు అసలు. ఆ మనిషి ఎవరో తెలుసుకోవాలనుకున్నాను, ఇట్లా ఇట్లా ఉంది, ఇంత పొడుగుంది, ఇంత తెల్లగా ఉంది, చక్కగా మాట్లాడుతుంది, కళ్ళు తిప్పుతుంది చెప్పాడు. చెప్పేసరికల్లా ఆయన అన్నాడు, ఆ అమ్మాయి మోతి అయి ఉంటుంది, ఆమె బట్టలు కూడా నేనే కుడతాను. ఆ మోతి ఖలీఫాకి సంగీతం వినిపించడానికి ఏర్పరచబడిన అమ్మాయిలలో ఒకటి, చాలా గొప్పగా పాడుతుంది, వాళ్ళ అక్క చెల్లి కూడా ఉన్నారు, వాళ్ళంతా ఖలీఫా దగ్గరే ఉంటారు అని చెప్పాడు. చెప్పి ఈ లోపల ఏమైంది, ఓ కుర్రాడు ఎగురుకుంటూ వచ్చాడు. అక్కడికి వచ్చి కనపడ్డాడు. కనపడేసరికల్లా ఈ దర్జీ అని చెప్పాడు, బాబు ఈ కుర్రాడు కనపడుతున్నాడే వీడు మోతీ దగ్గర పనిచేసే కుర్రాడు, మరి వీడిని గనక పట్టుకున్నావా నీ పని అవుతుంది, ఆ అమ్మాయిని కలుసుకోగలుగుతామన్నాడు. అక్కడి నుంచి ఈ పిల్లాడు వీడు వెళ్ళి ఈ మన వ్యాపారస్తుడు ఎవరు మనసు పారేసుకున్న పెద్ద మనిషి ఈయన వెళ్ళి అబూ అల్ హసన్ అతను వెళ్ళి ఆ కుర్రాడిని పట్టుకున్నాడు. కుర్రాడు పేరు ఆ కుర్రాడు కాదు, ఈ మన వ్యాపారస్తుడి పేరే అబూ అల్ హసన్. అబూ అల్ హసన్ గారు వెళ్ళి ఆ కుర్రాడిని పని కుర్రాడిని పట్టుకున్నాడు. బాబు ఏం పని పేరో ఇది, నువ్వు ఎవరి దగ్గర పని చేస్తావంటే వాడికి నవ్వొచ్చింది. అబూ అల్ హసన్ గారు కాదు మీరు అన్నాడు. వాడికి తెలుసు. నేను నీకు తెలుసా అన్నాడు. అయ్యో ఎందుకు తెలియదండి, రోజంతా మీ గురించే వింటున్నాం, మా మందిరం అంతా మీ మాటలతోటి ప్రతిధ్వనిస్తోంది, మా అమ్మగారికి మీరంటే ఎంత ఇష్టమో మీకు కూడా ఆవిడంటే అంత ఇష్టమైతే ఆవిడకి దగ్గరికి వెళ్ళే మార్గం చెప్తా అన్నాడు. ఊరిని ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఈ కుర్రాడు ఏం చేశాడు, అక్కడ ఉన్న ఖలీఫా అంగీలు బట్టలు కుడుతున్నారు కదా, అందులోంచి ఒక నీలం రంగు అంగీ తీసాడు. ఈ రంగు అంగీ వేసుకుని ఇట్లా పైనుంచి తోడుకునేది వేసుకుని ఖలీఫా ఆయన దానికి ఆ ఆడవాళ్ళ జనానాలోకి వెళ్తాడు. వరుసగా గదులు ఉంటాయి అటు ఇటు కూడా. ఆయన ఏం చేస్తాడంటే మన దాన్ని అంటారు కస్తూరి ఉండలు, ఒక్కొక్క వాకిట్లోనూ ఒక్కొక్క కస్తూరి ఉండ ఉంచుతాడు. ఆయనకి ఏ స్త్రీ నచ్చితే ఆయనకి సంగీతం వినాలనిపిస్తే ఒకళ్ళ దగ్గరికి, డ్యాన్స్ వినాలనిపిస్తే ఒకళ్ళ దగ్గరికి, కవిత్వం వినాలనిపిస్తే ఒకళ్ళ దగ్గరికి, తన భార్యల దగ్గరికి, అలా ఏ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళబుద్ధి అయితే అలా వెళ్ళబుద్ధి. ఆయన కులాసాగా ఉన్నాడంటే ఆయన గుర్తు ఏంటంటే ఈ నీలం రంగు అంగి వేసుకోవటం, దాని నిండా జలతారు పని అది చేస్తుంటుంది, ముఖమల్ అంగి. ఎవరి దాని దగ్గరికి వెళ్ళడో వాళ్ళకు ఒక కస్తూరి ఉండ పెడతాడు. ఇవాళ దీంతో కాలక్షేపం చేయండి నేను రానని చెప్పడం. కస్తూరి ఉండ పెట్టాడంటే వాళ్ళ దగ్గరికి రాడనమాట. మీరేం చేస్తారంటే కస్తూరి ఉండలు కొనుక్కోండో డబ్బా, రాత్రి 9 గంటలకి మందిరంలోకి ప్రవేశించండి. ఈ బట్టలు చూస్తే మిమ్మల్ని ఎవరు అడగరు, చీకటి కదా, గుర్తు తెలియడం కోసం ముఖమల పని జరి పని చేసిన ముఖమల వస్త్రం వేసుకుంటాడు ఆయన, అది మెరుస్తుంది లేత నీలం రంగుది. ఆ వస్త్రం ఆ డిజైన్ బట్టి ఖలీఫా ఏనని గుర్తుపడతారు. కొంచెం కొంచెం వెలుతురుగా ఉంటుంది, మీరు కూడా ఇంచుమించు ఖలీఫా సైజులోనే ఉన్నారు. కస్తూరి ఉండలు పెట్టుకుంటూ రండి. అక్కడ నీలిరంగు చలవరాతి తలుపు మోతీది, ఆ తలుపు కొడితే మోతీ ఉంటుంది, లోపలికి వెళ్ళిపోండి అని చెప్పి మన హీరో బయలుదేరాడు. అబూ అల్ హసన్ గారు ఏం చేశాడు, కస్తూరి డబ్బా పెట్టుకున్నాడు, బట్టలు వేసుకున్నాడు, చల్లగా అక్కడ దాకా వెళ్ళాక చొక్కా వేసుకున్నాడు అనమాట. ఖలీఫాయే వస్తున్నాడని. ఖలీఫా ఒక్కొక్కసారి జనాన అందరితోటి కలిసి వస్తాడు, ఒక్కోసారి ఒంటరిగా వస్తాడు. ఆ బట్టలు చూసేసరికల్లా ఈ రాత్రి 9 అయ్యేసరికి కునికి పడుతున్న సైనికులు ఎవరు ఈయన్ని పట్టించుకోలే. ఒక్కో గది దగ్గర అది పెట్టుకుంటూ వెళ్ళాడు. ఇంతలో ఏమైంది, సడన్గా వెనకాల దివిటీలు కనపడుతున్నాయి, సందడి వినపడుతోంది. ఖలీఫా వస్తున్నాడని అర్థమైపోయింది నాకు. ఇతనికి అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి, పరిగెత్తాను నేను, ఎటు వెళ్ళాలో తెలీదు. ఆ అమ్మాయి గది గుర్తుపట్టలేకపోయాను, భయం వేసింది. ఈ పరుద్దు కనపడితే శిరచ్ఛేదమే, జనానాలో మగవాళ్ళు కనపడితే ఏమి వాడు ఎవడు ఏమిటి అడగను కూడా అడగరు, పేకొత్తరిచ్చేస్తారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ తలుపు కొంచెం తెరుచున్నట్టుంటే ఎదురు దాంట్లో పడిపోయాడు అందులో. ఈ పడిపోయిన తర్వాత ఏమైంది, ఆ లోపల ఒక ఆవిడ ఉంది, ఆవిడ మేలు మూసుకేసుకుని. అందరూ రాత్రి ఆ సమయానికి ఖలీఫా కోసం వెయిట్ చేస్తారు. సరే అంతలో ఆవిడ ఏం చేసింది, ఆ చూసి దీపం కొంచెం పెద్ద చేసి, ఓ మీరా అబూ అల్ హసన్ గారా అనేసరికి ఆ అమ్మాయి కాదు,
దీనెవరికో నేనెలా తెలుసు ఉలికి పడ్డాడు. ఆవిడ ఏమందంటే, మోతి మా చెల్లెలు, నయం వేరే గదిలోకి వెళ్ళకుండా ఈ గదిలోకి వచ్చారు, మీరు వస్తారని రుస్తుం పనికుర్రాడు చెప్పాడు, ఉండండి ఇక్కడేనా. ఈ లోపల ఏమైంది, మోతి వచ్చేసింది వెనకాల పరిగెత్తుకుంటూ. తన కోసం ఇంత రిస్క్ చేశాడు ఇతను. వచ్చి రాగానే ఇతన్ని కావలించుకుంది. ఖలీఫా వస్తున్నాడు. ఇప్పుడు ఆయన వీళ్ళ గదిలో కూడా రావచ్చు. మోతీ గది కాదు ఇది, మోతీ వాళ్ళ అక్క గది. హకీం అని ఏం చేశారు, ఒక పెద్ద పెట్టెలో ఈ కుర్రాన్ని ఎక్కిచ్చేశారు. ఈ వ్యాపారస్తుడు అబూ అల్ హసన్ ఎక్కిచ్చేసి తలిపేసేసారు. పెద్ద పెట్టెలు, చెక్క పెట్టెలు అనమాట. ఇంతలో ఏమైంది, ఖలీఫా గారు ఈయన వాకిట్లో ఆగాడు, వీళ్ళ వాకిట్లో ఆగి తలుపు కొట్టాడు. తలుపు తోసేశారు. అది పూర్తిగా మూసి ఉండదు, రాజుగారి కోసం తెరిచే ఉంటుంది. ఆ కొద్దిగా తెరిచున్న తలుపు అందుకే ఉందన్నమాట. లోపలికి వచ్చి, అబ్బో అక్కా చెల్లి ఇద్దరు ఇక్కడే ఉన్నారే, ఏదో ఒక మంచి పాట పాడు మోతి అని అడిగాడు. పాటలు పాడతారు వాళ్ళు. రాజుగారి జనానా అంటే ఆయనతో గడిపే వాళ్ళే కాదు, రకరకాల వాళ్ళు ఉంటారు. అక్కడి నుంచి మోతి తన కోసం వీడు ఇంత దూరం పరిగెత్తుకొచ్చాడు, ఇంత కష్టపడ్డాడు, మరి ప్రాణాలకు తెగించే కదా, చాలా పారవస్యంతో మహాద్భుతంగా పాట పాడింది. దాంతో ఖలీఫా, ఎంత బాగా పాడావు మోతి, నీకేం కావాలో చెప్పు, నువ్వు ఏది అడిగినా ఇస్తానని అన్నారు. అనేసరికల్లా ఆవిడేమంది వెంటనే, నాకేం కావాలి ప్రభు, ఈ గదిలో ఉన్న సామాన్లన్నిటితో పాటు మా అక్కయ్యకి నాకు మీ బానిసత్వం నుంచి విముక్తి ఇవ్వండి అని. నువ్వు వెళ్ళిపోతే ఇంకెప్పటికీ నీ పాట వినలేను మోతి, అయినా కూడా నేను ఇస్తానన్నాను కాబట్టి మీ అక్క నువ్వు ఇద్దరు మీ బానిసత్వం పోయింది. వాళ్ళు బానిసలు, రాజుకి పాడడానికి బానిసలు, డ్యాన్స్కి బానిసలు, వాయిద్యాలకి బానిసలు అట్లా కొనేవాళ్ళట పాపం ఆ కాలంలో. బానిసత్వం నుంచి విముక్తి వచ్చింది. ఈ గదిలో ఉన్న సామగ్రి అంతా ఇలాగే నాకు ఇచ్చేయండి అని అడిగింది. సరే అన్నాడు ఖలీఫా. సరే అని అంత వితరణ ఉండేది రాజులకి. ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకుని సంగీతం వినేసి ఆయన దారిని ఆయన చక్క మద్యం సేవించి వెళ్ళిపోయాడు. ఆయన ఇంకో రాణిగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. తెల్లవారేసరికల్లా ఈ మోతి అక్కయ్య ఇద్దరు కలిసి ఇక్కడ ఉన్న సామాన్లన్నీ పట్టించేశాక ఏమైంది, నేను శాస్త్రోక్తంగా మోతిని పెళ్లి చేసుకున్నాను. మోతి వాళ్ళ అక్కయ్య కూడా మా చుట్టాల్లో సంబంధం చూసి పెళ్లి చేసేసాం. ఆ సామాన్లు ఇక్కడికి వచ్చేసినాయి. ఈ గదిలో, ఈ గది అది. భగవంతుడు నా ప్రాణాలని కాపాడినందుకు ఆ రోజున ఆయన పెట్టెలో కూర్చుని రోజు ఒక అతిథితో కలిసే భోజనం చేస్తానని నేను అల్లాకి మాటిచ్చాను. మా తాత తండ్రులకి ఉండేది కానీ నియమం, వాళ్ళంత ఖచ్చితంగా పాటించేవాళ్ళు కాదు. కుదిరినప్పుడు కుదిరేది. అతిథి రాకపోతే అన్నం మానేస్తాను నేను. అందుకని నేను ఆ నియమాన్ని ఉంచుకున్నాను. ఏ గదిలో ఉన్న సామాన్లు అయితే నా ప్రాణాలు ఆ రోజు రక్షించాయో అదే సామాన్ల గదిలోనే నేను భోజనం పెడతాను అన్నాడు. ఖలీఫా చాలా సంతోషించాడు. మోతిని చూస్తానని అడగల ఆయన, ఎందుకంటే అది అమ్మాయి పరాయివాడి భార్య, అమ్మాయికి బానిసత్వం కూడా లేదు. చాలా సంతోషించి, నీతోటి స్నేహము నేర్పటం, నీతో కలిసి భోజనం చేయటం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఆ తర్వాత ఈ అబూ అల్ హసన్ ఎప్పటికీ ఖలీఫాకి స్నేహితుడుగానే ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే రమగారు. నమస్తే.